హలో మన గ్రాండ్మా టీవీ స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. నేను ఈరోజు పెసర పునుగులు చేస్తున్నాను. దీనికి కావాల్సింది ఒక చిన్న గ్లాస్, టీ గ్లాసు 2 గ్లాసులు పప్పు తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా కడిగి 2-3 సార్లు నానబెట్టి ఉంచుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిరకాయలు, కారం ఉంటాయని 4-5 తీసుకున్నాను. మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. 1 ఇంచ్ అంటే అంగుళం అల్లం తీసుకున్నానండి. అలాగే ఒక 2 స్పూన్లు జీలకర్ర, రుచికి సరిపడ ఉప్పండి. ముందుగా ఈ పప్పు శుభ్రంగా కడిగేసి నీళ్లు లేకుండా మిక్సీ బౌల్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని రెడీ చేసుకుని బౌల్లో వేసుకోవాలి. బౌల్లో వేసుకుని దాంట్లోనే మనం ఈ మిర్చి అన్నీ వేసేసుకోవాలండి. ఈ గ్రైండ్ చేసిన మిర్చి, అల్లం, జీలకర్ర వేసుకుని రెడీ చేసుకోవాలి. వేసుకుని ఇవన్నీ మెత్తగా పేస్ట్లా చేసుకుని ఒక బౌల్లో తీసుకోవాలి. తీసుకుని మనం మామూలుగా అయితే ఇది పునుగులు, పెసర పునుగులు అంటే డీప్ ఫ్రై చేసి చేస్తారు. నేను అలా కాకుండా ఆయిల్ ఎక్కువ లేకుండా డీప్ ఫ్రై కాకుండా ఇంటిని చెప్పి పొంగనాలు దాంట్లో ఆ పెనంలో చేశానండి. గుంట పొంగనాలు పెనం ఉంటాయి కదా, దాంట్లో వేశాను. దీనికి అయితే ఆయిల్ ఎక్కువ పడదు, బాగుంటాయి. ఫ్రై కూడా అయినట్టుంటాయి. చాలా చాలా క్రిస్పీగా బాగుంటాయండి. మీరు కూడా ఇది ట్రై చేయండి. మొత్తం మీద ఈ పిండి మొత్తం ఒక 25-30 అయ్యాయండి. వీటికి ఆయిల్ 2 స్పూన్ల కంటే ఎక్కువ పట్టలేదు. ఎందుకంటే 1 స్పూన్ ఆయిల్ ఒక్కొక్క డ్రాప్ చొప్పున అన్ని వాటిలో వేసి పైన పిండి వేసేయండి. వేసి మళ్ళీ తిరిగితే ఇంకా ఆయిల్ కూడా అక్కర్లేదండి. మళ్ళీ రెండోసారి మనం పిండి వేసే ముందు అప్పుడు ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఈ మొత్తం మీద అన్నీ రెడీ అయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి. గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చూసుకుని మీడియం మంట మీద దాన్ని కాలనివ్వాలి. మీరు వేసి ఒకటి తీసినప్పుడు మళ్ళీ గ్యాప్లో మళ్ళీ ఈ పిండి వేసేస్తే తొందరగా అయిపోతుందండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, ఈవినింగ్ స్నాక్, పిల్లలకి స్నాక్గా, కాలేజ్ నుంచి స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి బాగుంటుంది. అలాగే జాబ్ హోల్డర్స్ కూడా ఈజీగా తొందరగా అయిపోయే రెసిపీ అండి. ఇది ఎక్కువసేపు టైం కూడా పడదు. పప్పు కూడా అప్పటికప్పుడు ఒక 10-15 నిమిషాల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు నానక్కల. పెసరపప్పు మామూలు పొట్టు లేకుండా పెసరపప్పు నానబెట్టుకుంటే ఎలా తొందరగా ఉంటుంది, ఇది కూడా అంతే తొందరగా నానిపోతుందండి. ఎక్కువ టైం కూడా పట్టదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అప్పటికప్పుడు అనుకుని చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. పిల్లల నుంచి పెద్దల వరకు చాలా నచ్చుతుందండి ఈ బ్రేక్ఫాస్ట్. దీనికి కాంబినేషన్ అల్లపు చట్నీ అండి. ఈ అల్లపు చట్నీ ఏంటంటే ఇలా పొంగడాల్లోకి, మైసూర్ బజ్జీ, ఇడ్లీ, దోశ, ఉప్మా అన్ని టిఫిన్లో కూడా పనికి వస్తుందండి. ఇది అల్లపు పచ్చడి ఒకసారి చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులు ఉట్టుకుంటుంది. ఇది రెడీ అయిపోయిన తర్వాత చక్కగా వీటిని ఇలా ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకోండి. అల్లపు చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా 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 బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందని టేస్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు పెట్టే సబ్స్క్రైబ్స్ వల్ల నేను ఇంకా మరిన్ని మంచి వీడియోస్ పెట్టడానికి అవకాశం ఉంది. అలాగే మీరు చేసే కామెంట్స్ వల్ల మరిన్ని మంచి వీడియోస్ పెట్టడానికి అవకాశం ఉంది. అలాగే ఈ రెసిపీస్ కూడా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీ నైబర్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా కామెంట్ చేయమని చెప్పండి. దీని తర్వాత అల్లపు చట్నీ కూడా నేను రెడీ చేశాను. ఇది ఏంటంటే చేసి ఉంచుకుంటే ఏ టిఫిన్లోకైనా అల్లపు చట్నీ బాగుంటుంది. మీరు కూడా దీనికి కావాలంటే మీరు చేసుకోవచ్చు, లేదంటే మీ ఇష్టం. కాకపోతే ఇది ఏంటంటే వారం రోజులు ఉంటుంది కాబట్టి జాబ్ హోల్డర్స్కి యూజ్ అవుతుంది. అలాగే కొత్తగా నేర్చుకున్నప్పుడు కూడా చట్నీ కోసం ఎత్తుకోక లేకుండా ఇది యూజ్ అవుతుంది. ఈ అల్లం చట్నీ కూడా నేను 1 ఇంచ్ అల్లం తీసుకున్నాను. అలాగే ఒక ఉసిరికాయంత చింతపండు తీసుకుని ముందుగా వేడి నీళ్ళు నానబెట్టి ఉంచుకోవాలి. ఇది నానిన తర్వాత చూసారు కదా, ఈ పొంగనాలు చక్కగా ఇలా రెడీ అయిన తర్వాత ఒక్కొక్కటి తీసుకుంటే తొందరగా చక్కగా వస్తాయండి. టైం కూడా ఎక్కువ పట్టదు. మొత్తం మీద 15-20 నిమిషాల్లో మీకు రెడీ అయిపోతుందండి ఈ టిఫిను. చాలా ఈజీగా, చాలా సింపుల్గా అయిపోయేది హెల్దీ ఫుడ్ అండి. మిగిలిన వాటికంటే కూడా హెల్దీ ఫుడ్. అలాగే రోజు ఇడ్లీ, దోశ అని బోర్ కొట్టకుండా ఇది వెరైటీగా ఉంటుంది కాబట్టి ఈ టిఫిన్ కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇప్పుడు ఈ అల్లం పచ్చడి కూడా ముందుగా ఉసిరిగా చింతపండు నానబెట్టుకుని వేడి నీళ్ళు నానబెట్టేసి ఉంచుకోవాలి. అలాగే అల్లాన్ని శుభ్రంగా కడిగి ముక్కలు చేసుకుని ఉంచుకోవాలి. దానికి సరిపడ బెల్లం నేను సుమారుగా ఒక 100 గ్రాముల వరకు వేశాను. దాన్ని మీకు చూసి వేసుకోండి. ఎందుకంటే ఈ పులుపు ఘాటు ఉంటుంది కాబట్టి ఆ బెల్లం పడుతుందండి. అలాగే ఒక 4-5 ఎండుమిర్చి, దాంట్లోకి 2 టేబుల్ స్పూన్లు మినపప్పు, శనగపప్పు తీసుకోవాలి. 1 స్పూన్ మెంతులు, అలాగే 1 స్పూను ధనియాలు తీసుకుని అవి బాగా వేయించుకోవాలి. ఈ ఎండుమిర్చి అన్ని వేయించుకుని నూనె వేయకూడదండి. ఒక
అర స్పూన్ నూనె వేసి ఇవన్నీ బాగా వేయించుకోవాలి. నూనె లేకుండా ఎక్కువ నూనె ఇది అవ్వకుండా వేయించుకొని దాన్ని చల్లారనివ్వాలి. అది చల్లారిలోపు ఈ పునుగులు రెడీ చేసేసుకుని మనం ఒక్కొక్కటి రెడీ చేసుకోవాలి. ఈ చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ పట్టుకోవాలి. ముందుగా మనం రెడీ చేసుకుంటున్న దినుసులుది మిక్సీ పట్టుకుని దాంట్లోనే మనం రెడీగా ఉంచుకున్న అల్లం, అలాగే చింతపండు, అలాగే బెల్లం కూడా సన్నగా తురిమి వేసుకోవాలి. వేసుకుని మొత్తం దానికి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మొత్తం గ్రైండ్ చేసుకోండి. అంతేనండి, సింపుల్గా అయిపోయేది. ఇది ఒక బాక్స్లో తీసుకుని పెట్టుకుంటే వారం రోజుల వరకు ఉంటుంది. ఏ టిఫిన్లో కూడా అన్ని టిఫిన్లో కూడా ఊతప్పం, అన్ని టిఫిన్లోకి ఇడ్లీ, దోశ, ఊతప్పం, మైసూర్ బజ్జీ, పొంగనాలు అన్ని టిఫిన్లో కూడా ఈ చట్నీ చాలా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి ఇలా రెడీ అయిన తర్వాత మనం ఈ అల్లపు చట్నీతోటి సర్వ్ చేయడం అండి. ఈ అల్లపు చట్నీ కూడా మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా ఒక చట్నీ, ఇది చాలా చాలా నచ్చుతుంది. పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికీ నచ్చుతుందండి. ఇగో మీరు ఇక్కడ పెట్టాను, దాన్ని బట్టి మీరు రెడీ చేసి ఎలా ఉందనేది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే కామెంట్స్ వల్ల మరిన్ని మంచి వీడియోస్ పెట్టడానికి నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇవి ఇలా అల్లము అది మీకు ముందు తాలింపు అంతా పౌడర్ పడుతుంది. అప్పుడు అల్లము, బెల్లము, చింతపండు వేస్తే తొందరగా అయిపోతుంది. దాంట్లో సరిపడా రుచి సరిపడా ఉప్పు వేసుకుని నేను వేసాను చూస్తున్నారు కదా, అలా వేసుకుని తొందరగా అయిపోతుంది. ఈజీ అండి, ఇది ఈజీ మెథడ్గా నేను ఇలా చేశాను. చింతపండు మొత్తం గుజ్జు దాంట్లో ఉన్న వాటర్ కలిపి వేసేస్తే సరిపోతుంది. కావండి ఇంకా నీళ్ళు రెడీగా ఉంచుకుని నీళ్ళు వేసుకుని సరిపోతుందండి. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీన్ని ఒక బాక్స్లో కానీ ఒక బౌల్లో తీసుకుంటే వాళ్ళు తీసుకుంటే అప్పటికప్పుడు ఏ టిఫిన్ తీసుకున్నప్పుడు ఇది యూజ్ అవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉందనేది సబ్స్క్రైబ్ చేయండి. మీరు నచ్చినట్టు కామెంట్స్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.